పాకంలో తేడా వస్తే మాత్రం ముద్దలు రావండి. ఇందాక నేను ఫస్ట్ కట్టింది ఇది ఇప్పటిది. వరకు కట్టుకుంటే సరిపోతుంది. సేమ్ క్వాంటిటీ సైజ్ అనే ఇష్టం అండి, మనం తినే సైజ్ అయితే చేసుకోవచ్చు. వైషస్ వాళ్ళకైతే ఇప్పుడు సంక్రాంతికి నోములలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బెల్లము నువ్వులు రెండు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇమ్యూనిటీ ఉంటుంది. బ్యాక్కి వెన్నుపూసకి నడుముకి మంచి సపోర్ట్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ కొత్త చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఒక పావు గ్లాస్ టీ గ్లాస్లో పావు గ్లాస్ వాటర్ అండి. పావు గ్లాస్ వాటర్లో 200 grams బెల్లం. ఇది ఒక 5 minutes మంచిగా కరిగిచ్చేసుకున్నాక దీన్ని పాకం వచ్చేలాగా చూసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి కరిగించుకోవాలి. ఇలా దుడ్డుగున్న ముక్కుడు మాత్రమే తీసుకోవాలి, తొందరగా అడుగంటిపోతుంది నువ్వులు వేసినప్పుడు. ఇలాగే పాకంతో నూల ముద్దలు, పల్లి ముద్దలు లేదా చెక్కి ముద్దలు అనుకుంటే మనం రౌండ్గా చేసుకుంటాం. చెక్కి అయితే ఒక ప్లేట్లో ఆయిల్ కానీ గీ కానీ రాసి స్క్వేర్లో కట్ చేసుకునేదాన్ని. ముద్దలకి చెక్కికి అదే డిఫరెన్స్. ఇది మెల్ట్ అవ్వడానికి ఒక 5 minutes పడుతుంది. ఇది మొత్తం వాటర్లో మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యి నురుగులు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా వాటర్ టెస్టింగ్ కోసం ముందే తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఒక 1/2 hourకి వాటర్ తీసుకున్నాక ఇది ఎప్పుడైతే మెల్ట్ అయ్యి మంచిగా పొగలు వస్తుందో అంటే బుడగల్లాగా వస్తుందో వాటర్లో వేయాలి. వేస్తే మంచిగా ముద్దలాగా వస్తే సౌండ్ వస్తే ఇది పాకం వచ్చినట్టు. ఇది స్పెషల్ బెల్లం అండి. ఈ నూల ముద్దులకి దీనికి సంక్రాంతి టైంలో దొరికే స్పెషల్ బెల్లం. తెలంగాణ సైడ్ వాళ్ళకైతే చాలా మందికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ బెల్లంతోనే ఇప్పుడు నూల ముద్దలు అవి చేస్తారు. ఇది చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఇంకా బెల్లం కరగడం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇలా కలుపుతూనే ఉండాలి బెల్లంని. ఇంకా కొంచెం టైం పడుతుంది బెల్లం మెల్ట్ అయ్యి ఆకం రావడానికి. ఇంకా బెల్లం మొత్తం కరగలేదు, టైం పడుతుంది. ఇది కొంచెం ఆరెంజ్ కలర్ షేడ్లో ఉంటుంది బెల్లం. ఇదిగోండి, ఇప్పుడైతే బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇలా అయిపోవాలి బెల్లం అంతా. ఇప్పుడే మంచిగా నురగలు రావడం స్టార్ట్ అయింది. బెల్లం పాకం వచ్చే ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 2-3 drops. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 minutesలోనే తొందరగా పాకం అయితే వచ్చేస్తుంది బెల్లము. కొంచెం సిమ్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే తొందరగా కలర్ కూడా మారిపోతుంది. మంచి స్మెల్ అయితే వచ్చేసింది. ఎప్పటికప్పుడు సైడ్లో ఉన్నదంతా క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే బ్లాక్ అయిపోతుంది. ఒకసారి ఇది పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేద్దాము. ఇంకొంచెం టైం పడుతుంది కానీ ఒక్కసారి మీకు వచ్చే ముందు ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం అయితే టెస్ట్ చేస్తున్నాను. ఇలా కొంచెం తీసుకొని స్పూన్తో వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్లో వేసినప్పుడు ఇలా అంతా ఒక దగ్గరికి వచ్చి ఇంకైతే రాలేదు. ఇదిగోండి ఇలా ఉంది. ఇంకా కొంచెం ఇంకొక 2 minutes అయితే టైం పడుతుంది. ఇంకా కొంచెం ఒక 2 minutesలో పాకం అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇందాక మనం ట్రై చేసినప్పుడు పాకం అయితే రాలేదు కదా, మళ్ళీ ఒక 2 minutes గ్యాప్ ఇచ్చేసి కలుపుతూ ఉన్నాను. ఒకసారి ట్రై చేద్దాము.
ఇలా అయితే వచ్చింది. ఇది కొంచెం ఇంకా కొంచెం కూడా రావాలి. ఈ పాకం ఉండలు కట్టడానికి సరిపోదు. మనం ఇలా ప్లేట్లు వేస్తే గట్టిగా సౌండ్ రావాలి, అప్పుడైతే దీనికి పాకం వచ్చినట్టు. ఇంకా కొంచెం కూడా టైం పడుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మరీ క్వాంటిటీ కూడా దగ్గరకు వచ్చేసింది. మంచి ఇంకా స్మెల్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేద్దామా? వాటర్ ఇందాక 2 times చేసాం కాబట్టి కొంచెం వాటర్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు చూసారా, అసలు స్ప్రెడ్ అవ్వలేదు, అలాగే ఉంది. ఇదిగోండి వచ్చేసింది, ఇందులోనే తెలిసిపోతుంది. వచ్చేసింది పాకం. ఇలా సౌండ్ రావాలి, అప్పుడు పాకం కరెక్ట్గా వచ్చినట్టు. ఇది మళ్ళీ ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనం ట్రై చేసామో అది. ఇప్పుడు ఒక 2 to 3 drops ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల నూనె ముద్దలు కానీ పల్లి ముద్దలు కానీ మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అది వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తున్నాము. సిమ్లో పెట్టుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం తడి పెట్టేసుకుంటూ నువ్వుల ముద్దలైతే రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మనం దీనికి మంచిగా పట్టించేద్దాం. ఇదిగోండి, సరిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కిందికి దించి పెట్టేసుకున్నాం కదండి స్టవ్ మీదకి. ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలి, అంటుకోకుండా ఉంటుంది. మన చేతులు ఇంత హీట్ పట్టుకొని ఇయ్యదు కాబట్టి కొంచెం తడి పెట్టుకుంటున్నా. ఎక్కువ తడి పెట్టుకోవద్దు, ముద్దలు అయితే ఊడిపోతాయి. ఒక చేతితో కట్టే వాళ్ళు ఒక చేయి కట్టవచ్చు, లేకపోతే 2 చేతుల సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ చల్లగా అయిపోయింది రాలేదు అనుకుంటే మాత్రం ఇంకొకసారి స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ ట్రై చేయొచ్చు. పాకంలో తేడా వస్తే మాత్రం ముద్దలు రావండి. ఇందాక నేను ఫస్ట్ కట్టింది, ఇది ఇప్పటిది. వరకు కట్టుకుంటే సరిపోతుంది. సేమ్ క్వాంటిటీ సైజ్ అనే ఇష్టం అండి, మనం తినే సైజ్ అయితే చేసుకోవచ్చు. వైషస్ వాళ్ళకైతే ఇప్పుడు సంక్రాంతికి నోములలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బెల్లము నువ్వులు 2 హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇమ్యూనిటీ ఉంటుంది. బ్యాక్కి వెన్నుపూసకి నడుముకి మంచి సపోర్ట్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ కొత్త చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.